రాష్ట్రంలో కులమత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలపై జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అనుశ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహిస్తున్న కొన్ని సమావేశాలు అసలు లక్ష్యాన్ని పక్కనబెట్టి రాజకీయ వేదికలుగా మారుతున్నాయని, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడమే వాటి ఉద్దేశ్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు దేశ వ్యతిరేక నక్సలైట్లకు అనుకూల ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వివాదాస్పద అంశాలపై ఎప్పుడూ స్పందించని వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ జగన్ పై చేసిన రాజకీయ వ్యాఖ్యల అనంతరం 2024 ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక కొందరు ఈ తరహా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్వేష రాజకీయాలు చేయడం వైసీపీ సంస్కృతిగా మారిందని విమర్శించారు. అనంతరం మాట్లాడిన జనసేన దళిత నాయకులు, ఇటీవల దళిత క్రైస్తవ సమావేశం పేరుతో జరిగిన కార్యక్రమంలో క్రైస్తవ సమాజ సమస్యల కంటే పవన్ కళ్యాణ్ పై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. పవన్ కళ్యాణ్ పై అసభ్యంగా మాట్లాడుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, తమ సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు. అవసరమైతే రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వానికి, సమాజానికి అవమానం కలిగించేలా సమావేశాలు నిర్వహించడం సరికాదని, ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ మత సామరస్యాన్ని పరిరక్షించాలని సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈరోజు కృష్ణ రావణ్ అన్న వ్యక్తి ఆయన మీద ఉపా చట్టం పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని పెట్టలే. ఆయన ఏ విధంగా మాట్లాడాడో మొత్తం అందరికీ తెలుసు. హిందువుల ఆరాధ్య దైవం రాముణ్ణి, అలాగే మొత్తం ఒక టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళకి సపోర్టుగా, నక్సలైట్లకి సపోర్టుగా ఏ విధంగా మాట్లాడాడు అన్నది అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి మతోన్మాదుల్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఏ విధంగా వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళు ఒక్కలైనా సరే సమాజ సేవ ఎవరికైనా చేశారా? ఎవరికైనా సహాయం పడ్డారా? వీళ్ళు సోకాల్ రావణ్, కృష్ణారావణ్ కానీ, ఈ ప్రకాష్ రాజ్ కానీ, ఈ జడా శ్రవణ్ కానీ, వీళ్ళు దళిత క్రైస్తవులని ఉద్ధరిందారని సభ పెట్టి వాళ్ళ గురించి కనీసం ఎవరైనా ఒక్క మాట మాట్లాడారా? వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలని చూసారా? గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని చర్చలు, ఎంతమందికి అప్పచెప్పారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి? రాష్ట్రంలో వాటి గురించి అయినా మాట్లాడారా? మాట్లాడరు. వీళ్ళ ఏజెండా ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. దానికి కారణం ఏంటి? ఎప్పుడైతే తాడేపల్లిగూడెం సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్ను పాతాలో నోకానికి తొక్కేస్తానని ఎప్పుడైతే అన్నారో, అదేవిధంగా 2024 ఎలక్షన్లో జరగడం, అది చూసి తట్టుకోలేక అసలు ఈ సోకాల్ వైసీపీ నాయకులకి నిద్ర పడుతుందో లేదో అర్థం కావట్లే. ఏ విధంగా అయినా సరే రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నప్పుడు అరాచకం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధ్వంసం, ఇది గొడ్డల పార్టీ చరిత్ర.